నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం. అణచివేతకు గురైన వర్గాల గొంతుకైంది మన యువగళం. ప్రజాగళమై, ప్రజలే బలమై 226 రోజులు 3132 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర నిర్విరామంగా సాగిందన్నారు టీడీపీ యువనేత నారా లోకేష్. అందరి సహకారంతో యువగళం పాదయాత్రను విజయవంతంగా గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిస్తున్నామని తెలిపారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిలబెట్టుకుంటామని మరోసారి పునరుద్ఘాటించారు లోకేష్. యువగళం పాదయాత్రలో భాగస్వాములైన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర డిసెంబర్ 11న విశాఖపట్నంలో ముగిసింది. ఈ సందర్భంగా అగనంపూడి వద్ద శివాజీనగర్లో పైలాన్ ఆవిష్కరించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే యువగళం పాదయాత్రకు కూడా ముగింపు పలకటం విశేషం. యువగళం పాదయాత్ర చివరి రోజు విశాఖ జిల్లాలో జన ప్రవాహంలా సాగింది. భోజన విరామం తర్వాత వడ్లపూడి నుంచి పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం వరకు జనం పోటెత్తారు. తెదేపా, జనసేన కార్యకర్తల కేరింతలు, జయ జయ ధ్వానాల మధ్య పైలాన్ను రిమోట్తో లోకేష్ ఆవిష్కరించారు. 36 అడుగుల ఎత్తున పైలాన్ను నిర్మించారు. లోకేష్ నడుస్తున్న నిలువెత్తు చిత్రం, దానికి అన్ని వైపులా పాదయాత్రలోని ముఖ్య ఘటనలు, యువగళం పేరు, సైకిల్ బొమ్మలతో పాటు ఎన్టీఆర్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రాలు కనిపించేలా దీన్ని రూపొందించారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం పార్టీ నేతలతో కలిసి పిడికిలి బిగించి విజయ నినాదం చేశారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి, వ్యవస్థల విధ్వంసాన్ని తన పాదయాత్రలో కళ్లారా చూశానని లోకేష్ అన్నారు. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చానని, రాష్ట్రంలో జగన్ అరాచక పాలనపై ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర విశాఖలో ముగిసిందన్నారు. ఈ సుదీర్ఘమైన యాత్రను ముందుకు నడిపించడంలో యువగళం కమిటీల పాత్ర అనిర్వచనీయమన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించారని, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా రెయ్యింబవళ్లు తన వెంటే ఉంటూ సేవలందించారని చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ యువగళం వాలంటీర్లు అందించిన సేవలు జీవితంలో మరువలేనివని వారికి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో టీడీపీ సాధించే అప్రతిహత విజయాలకు యువగళం పునాది వేసిందన్న లోకేష్, మరో 3 నెలల్లో చంద్రన్న నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రజా ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చరిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు లోకేష్. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు ఉక్కు నగరం నుంచి బయలుదేరారు. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో తమతో కలిసి రావాలంటూ నిర్వాసితులు లోకేష్ను కలిసి వినతి పత్రం అందించారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే సీఎం జగన్ కేసులకు భయపడి నోరు మెదపటం లేదని విమర్శించారు. కొందరు బడా పారిశ్రామికవేత్తలతో ఆయన కుమ్మక్కయ్యారని, ఖాళీగా ఉన్న 8,000 ఎకరాలను అడ్డగోలుగా దోచుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణ ఆగేలా పోరాడతామని, ఉక్కు నిర్వాసితులకు అన్యాయం జరగకుండా కాపాడతామని భరోసా ఇచ్చారు. జగన్ అసమర్థ పాలనలో 55 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందించకపోగా కనీసం పరామర్శ లేదని లోకేష్ ధ్వజమెత్తారు. ఆయా కుటుంబాలకు టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ద్విచక్ర వాహనాల మెకానికులకు జిల్లాకో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని, వారికి అధునాతన పరికరాలు అందజేస్తామని చెప్పారు. షెడ్ల ఏర్పాటుకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులు, బీమా అందజేస్తామని మాట ఇచ్చారు. వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.